హలో హాయ్ నమస్తే అండి అందరికీ. నేనైతే షాంపూ ప్రిపేర్ చేద్దామని షికాకాయ ఆర్డర్ పెట్టి తెప్పించాను ఫ్రెండ్స్. తుని నుంచి తెప్పించా ఫస్ట్ టైము, కానీ చాలా చాలా బాగున్నాయి క్వాలిటీ. అసలు షికాకాయ ఎంత మంచిగా ఉన్నాయో, నిజంగా బాగున్నాయండి. ఎందుకంత ఇదిగా చెప్తున్నానంటే, నేను కొన్ని చోట్ల ఆర్డర్ పెట్టుకుంటాను అనమాట. ఎక్కడ బాగుంటే అక్కడ, ఒకే చోట ఎప్పుడూ తీసుకోను. ఇక అక్కడక్కడ కూడా ట్రై చేయాలి కదా, ఎట్లా ఉంటాయి ఏంటి అని చూస్తూ ఉంటాను. కానీ మంచిగా ఉన్నాయి, చాలా బాగున్నాయి. నిన్నటి వరకు మన ఆయిల్, షాంపూ, సోప్స్ ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళందరికీ 10 days నుంచి నేను పంపించలేదు, చాలా లేట్ అయింది. అందుకే ఈ నైట్ అంతా ఏ టైం అయినా సరే షాంపూ చేసి కావాల్సిన సోప్స్ అన్ని కుప్పింటాకు, వేప, తులసి, ఇంకా మంజిష్ట, సున్నిపిండి, బాత్ పౌడర్, సోప్స్ అన్నీ చేస్తా. ఆయిల్ అయితే మనం చేసేసా. ఇక షాంపూ, సోప్స్ వాళ్ళు చేసి రేపు మొత్తం అందరికీ ఆర్డర్ పంపించేద్దాం అనుకుంటున్నా. ఇప్పుడు ఒక 2 days వరకు అయితే నేను కొత్త ఆర్డర్లు ఏమి తీసుకోవట్లేదు. చాలామంది అడుగుతున్నారు అక్క ఆర్డర్ తీసుకోమని. మీరు పే చేసి నాకు ఈ మ్యాంగో సీజన్లో మళ్ళీ ఒక 1 week లేట్ అయ్యి మళ్ళీ మీరు నిజంగా ఫేక్, మా డబ్బులు అయితే ముందే కొట్టించుకున్నారు, ఆయిల్ పంపించలేదు అని అంటున్నారు కదా. అందుకే నాకు ఇప్పుడైతే నేను ఆర్డర్స్ తీసుకోను. మీరు పే చేసి ఆగుతానన్నా కానీ నేను తీసుకోను. అన్నీ అవైలబుల్గా ఉన్నప్పుడు చెప్తా. ఒక 2 days అయితే ఆగిన తర్వాత నెంబర్ ఇస్తాను నేను, మొత్తం రెడీ చేసి బాటిల్స్తో పోసేటప్పుడు అప్పుడు ఆర్డర్ పెట్టుకుందరు. కానీ నిజంగా ఇప్పటి వరకు ఆర్డర్ పెట్టుకున్న నా ఫ్యామిలీ, యూట్యూబ్ అండ్ ఇన్స్టా ఫ్యామిలీ అందరూ కూడా చాలా మంచి వాళ్ళు. నా కోసం, నా మీద నమ్మకంతో ఆర్డర్ పెట్టుకుని చాలా రోజులు ఆగారు. నిజంగా మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదములు. ఇకైతే నేను లేట్ చేయి తెలుసుకోలేదు, ఎందుకంటే రేపొద్దున ఎట్లాగైనా సరే ఈరోజు షాంపూ మొత్తం చేసి మీకు రేపు పంపిస్తా. మన షేకాయి కుంకుడుకాయలు అయితే మాయవేనండి. ఇంకా మా ఊర్లో కూడా కుంకుడు చెట్లు ఉంటాయి, నాటి చాలా ఫ్రెష్గా చెట్ల దగ్గరే ఉన్న మంచి కుంకుడుకాయలు. అవి పచ్చివి పండి మేము దగ్గరుండి తీసుకొచ్చుకున్న కుంకుడుకాయలు. షేకాయి కుంకుడుకాయ కూడా నేను శుభ్రంగా కడుగుతాయి, ఎంత క్లీన్గా ఉన్నా సరే కడగాలి కాబట్టి 2-3 సార్లు వాష్ చేసి పక్కన పెట్టుకున్నా. ఇంకా సోప్ బేస్లు కూడా సోప్ చేద్దామని సోప్ బేస్లు అన్నీ కోసి పక్కన పెట్టుకున్నా. షాంపూ చేసి తర్వాత నైట్ నిదానంగా కూర్చొని సోప్స్ అయితే చేస్తా. ఇంకా కట్టెల పొయ్యి మీద కదా మనం షాంపూ ప్రిపేర్ చేసేది. ఆయిల్ అయితే వెనకాల మా షెడ్లో పెద్ద పొయ్యి పెట్టి చేస్తాము. ఇంకా షాంపూ మాత్రం మన ఎదర పొయ్యి మీద చేస్తాను. షాంపూలో కూడా 5-6 రకాలు వేస్తానండి, మొత్తం అయితే చూపించాను. ఇంకా ప్రిపేర్ చేయడం అయితే అయిపోతుంది. రేపు చూపిస్తా ఎలా వచ్చింది షాంపూ అనేది. మన అంజలి పల్లెటూరు బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నాతో పాటు మీ అందరికీ ఉపయోగపడే మంచి వీడియోసే తీస్తాను నేను. ఇంకా హెర్బల్గా షాంపూ, హెయిర్ ఆయిల్, సోప్స్ 100% న్యాచురల్, 100% వర్క్ అవుతుందండి.